రైట్. కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ లో రాజకీయాలు ఉత్కంఠగా మారాయి. కొన్ని చోట్ల హంగ్ ఏర్పడటంతో ఎవరు ఎన్నిక అవుతారు, ఏ పార్టీలు గెలుచుకుంటాయి, ఆ అభ్యర్థుల క్యాంప్ రాజకీయాలు కూడా తెరలించిన నేపథ్యంలో సర్వత్రా ఉత్కంఠగా నెలకొన్న పరిస్థితి మనం చూస్తున్నాం. ఓవరాల్గా ఎలా ఉంది పరిస్థితి అనేది కరీంనగర్ నుంచి మా కరెస్పాండెంట్ రమణ, అలాగే ఖమ్మం నుంచి మహేందర్, నల్గొండ నుంచి అశోక్ మరిన్ని వివరాలు ఇచ్చే ప్రయత్నం చేస్తారు. ముందుగా రమణతో మాట్లాడదాం. రమణ, చెప్పండి. కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ కాంగ్రెస్ హస్తగతం అయ్యింది ఆల్మోస్ట్ అనేది వినిపిస్తోంది. బట్ ఏంటి పరిస్థితి? అన్ని పార్టీలు కూడా చాలా పగడ్బందీగా వ్యూహరచనలు చేస్తున్నాయని చెప్తున్నారు. అలాగే పిసిసి చీఫ్ కూడా ఈరోజు అక్కడికి వస్తున్నట్టు కూడా తెలుస్తోంది. ఏంటి మీ దగ్గర ఇన్పుట్స్? హరి, మొత్తంగా అంటే కరీంనగర్ కార్పొరేషన్ పైన ఇప్పటికీ కూడా మనకు ఒక ఉత్కంఠ వాతావరణం కనిపిస్తుంది. దాదాపు ఇవాళ ఉదయం వరకు కూడా కాంగ్రెస్ దే పై చేయి అని అనుకున్నారు. కానీ ఒక్కసారిగా మొత్తంగా రంగు మారింది. కేంద్ర మంత్రి బండి సంజయ్ చక్రం తిప్పినట్టుగా కనిపిస్తుంది. ఎందుకంటే ముఖ్యంగా ఇప్పుడు కరీంనగర్ కార్పొరేషన్ లో 69 ఓట్లు ఉన్నాయి. ముఖ్యంగా 66 డివిజన్ల ఓటర్స్ తో పాటుగా మరో ముగ్గురు ఎక్స్ అఫీషియోగా కేంద్ర మంత్రి బండి సంజయ్, అదేవిధంగా గంగుల కమలాకర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే, కాంగ్రెస్ ఎమ్మెల్యే కవంపల్లి సత్యనారాయణ ఉన్నారు. ఈ నేపథ్యంలో మొత్తంగా 69 గాను 35 మ్యాజిక్ ఫిగర్. ఈ మ్యాజిక్ ఫిగర్ 35 మంది ఉంటేనే, కోరం ఉంటేనే ముఖ్యంగా లోపల మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నిక జరగనుంది. ఈ నేపథ్యంలో మొత్తంగా బీఆర్ఎస్ అభ్యర్థులు ఒక్కసారిగా యూటర్న్ తీసుకున్నట్టుగా తెలుస్తుంది. వారి డిమాండ్లకు సరైన స్పందన లేకపోవడమా, లేకుంటే ఇంకా ఇంటర్నల్ గా ఏం జరిగిందనేది తెలియదు. కానీ వాళ్ళు ప్రమాణ స్వీకారానికి మాత్రమే హాజరైన తర్వాత మొత్తంగా అంటే ఓటింగ్ ప్రక్రియ, మేయర్, డిప్యూటీ మేయర్ ను నామినేషన్ స్వీకరించిన తర్వాత నిర్వహించే ప్రక్రియలో వాళ్ళు చేతులు ఎత్తడానికి సుముఖంగా లేనట్టుగా తెలుస్తుంది. తటస్థంగా వ్యవహరించాలి, ఇరుపక్షాల విషయంలో కూడా చేతులు ఎత్తొద్దు అని చెప్పేసి ఒక నిర్ణయం తీసుకున్నట్టుగా మాత్రం మనకు అందుతున్న సమాచారం. అదే జరిగితే కనుక కాంగ్రెస్ ఊహించినట్టుగా ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అతిపెద్ద పార్టీగా ఉండబోదు. ఈ నేపథ్యంలో మళ్లీ బీజేపీకి ఆ విజయం దక్కే అవకాశం ఉంటుంది. అయితే మొత్తంగా 34 మంది, ఇప్పుడు 33 డివిజన్లతో పాటుగా మరొకరు కేంద్ర మంత్రి ఎక్స్ అఫీషియో బండి సంజయ్ ఓటుతో కలిపి మొత్తం 34 మంది బలం ఇప్పుడు బీజేపీకి ఉంది. ఒకవేళ 34 మంది ఉండి ప్రమాణ స్వీకారం తర్వాత బీఆర్ఎస్ నేతలు కనుక బైకాట్ చేసి బయటకు వచ్చినా, వారితో పాటు కాంగ్రెస్ నేతలు కూడా బయటకు వచ్చినా మొత్తంగా కోరం లేక ఇది వాయిదా పడి రేపటికి మళ్లీ ఉత్కంఠ కొనసాగే అవకాశం ఉంది. ఒకవేళ కనుక బీఆర్ఎస్ నేతలు మాత్రం, బీఆర్ఎస్ అభ్యర్థులు మాత్రమే బయటకు వచ్చి ఎవరైనా లోపల ఉండుంటే, ఇంకా ఇండిపెండెన్స్ కావచ్చు, ఇంకా మిగిలిన వాళ్ళు ఎవరైనా ఉండుంటే కనుక ఖచ్చితంగా అక్కడ కోరం ఉంటే కనుక బీజేపీదే విజయం సాధించే అవకాశాలున్నాయి. మొత్తంగా అంటే చివరి నిమిషం వరకు కూడా ఈ చేతులెత్తి ఓటేసే ప్రక్రియలో చివరి నిమిషం వరకు కూడా కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ లో ఒక ఉత్కంఠమైన వాతావరణం మనకు కనిపిస్తుంది. ఒక వెబ్ సిరీస్ ను, ఒక సినిమాను తలపించేలాగా పోలింగ్ అయినప్పటి నుంచి కూడా మొత్తంగా క్యాంపు రాజకీయాలకు తెరలేపి ఇప్పటి వరకు కూడా మొత్తంగా రంగు మారుతున్న రాజకీయాలను మనం చూడవచ్చు. హరి, మరోవైపు జగిత్యాల జిల్లా ఈ మున్సిపాలిటీ ఎన్నికల్లో వచ్చిన హంగ్ ఫలితాలతో రాజకీయం ఆసక్తిగా మారిన విషయం మనం చూస్తున్నాం. అలాగే మాజీ మంత్రి జీవన్ రెడ్డి కూడా చాలా మంత్రాలు జరిపిన పరిస్థితి కూడా మనం చూసాం. దానికి ఏదైనా క్లారిటీ వచ్చిందా ఈ ప్రస్తుత జగిత్యాల చైర్మన్ పీఠ కోసం? 100%. ఎందుకంటే హరి, ఇప్పుడు మనకు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఒకటి కరీంనగర్ కార్పొరేషన్ తో పాటుగా అటు రామగుండం కార్పొరేషన్, అదేవిధంగా 13 మున్సిపాలిటీల్లో ఎన్నికలు జరిగాయి. ఈ 13తో పాటుగా మొత్తంగా కరీంనగర్ కార్పొరేషన్ ను, అదేవిధంగా జమ్మికుంట, రాయకల్, మెట్పల్లి ఈ మున్సిపాలిటీల్లో ఒక హంగు ఫలితాలు రావడంతో ఒక ఆసక్తికరమైన పరిణామాలు నెలకొన్నాయి. మరొక వైపు జగిత్యాలలో కూడా అంతకంటే కూడా ఆసక్తికరమైన పరిణామాలు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అతిపెద్ద పార్టీగా అవతరించినప్పటికీ అక్కడ విజయం సాధించాలంటే ఉప్పు నిప్పులాగా వ్యవహరిస్తున్న సంజయ్ కుమార్, ఎమ్మెల్యే సంజయ్ కుమార్, మాజీ మంత్రి జీవన్ రెడ్డి చేతులు కలపాల్సి ఉంది. ఈ క్రమంలో నిన్న హైదరాబాద్ కు ఇద్దరిని పిలిపించుకొని ముఖ్య నేతలు మాట్లాడడం జరిగింది. మీనాక్షి నటరాజన్ తో భేటీ జరిగింది. ఈ క్రమంలో ఈ రోజు ఎవరిని చైర్మన్ ఎన్నుకున్నా కూడా అది ఆ సీల్డ్ కవర్ లో పైనుంచి అధిష్టానం ఆదేశాల మేరకే రానుంది. కాబట్టి ఆ సీల్డ్ కవర్ లో ఎవరి పేర్లు ఉంటాయనే ఒక ఉత్కంఠ నెలకొంది. మొత్తంగా ఇది సంజయ్ వర్గానికి సంబంధించిన వారికి చైర్మన్, డిప్యూటీ వైస్ చైర్మన్ దక్కుతుందా, లేకుంటే జీవన్ రెడ్డి వర్గానికి దక్కుతుందా, ఒకళ్లకు చైర్మన్ ఒకళ్లకు వైస్ చైర్మన్ ఇచ్చి ఆపేస్తారా అనేది మాత్రం చూడాల్సి ఉంది. మొత్తంగా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఒక 3 మున్సిపాలిటీలతో పాటుగా జగిత్యాల్లో ఒక ప్రత్యేకమైన రాజకీయం కనిపిస్తుంది. మరొక వైపు కరీంనగర్ కార్పొరేషన్ లో కూడా అంతకంటే ఉత్కంఠ రేపే రాజకీయాలు మనకు కనిపిస్తున్నాయి. హరి, రైట్.